మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఆయన మరణం జరిగిన తర్వాత ఒక షాకింగ్ ట్విస్ట్ మనకు కనబడతా ఉంది. అసలు హిడ్మా దేవా ఒక్కరేనా ఏంటి? ఒక్కరే ఏంటి అసలు ఈ ఘటన? అని చనిపోయిన రోజుల ఇన్ని రోజుల తర్వాత ఎలా బయటకు వచ్చింది? ఏం జరిగింది? అసలు హిడ్మా దేవా ఒక్కరేనా? ఏంటి విషయాలు అనేటువంటివి మీ ముందు తీసుకొస్తా. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా మనకు ఆయన మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. మావోయిస్టు ఉద్యమంపై గట్టి పట్టు ఉన్నటువంటి హిడ్మాను కోల్పోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో హిడ్మా హతమైండు. ఈ విషయం అందరూ కూడా తెలిసిందే. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మడావి హిడ్మా పేరు వినిపించేది. మావోయిస్టు అనగానే మనకు హిడ్మా పేరు గుర్తుకొచ్చేది. ఎక్కడ అలజడి చెలరేగినా హిడ్మా పేరు గుర్తుకొచ్చేది. ఎప్పటికప్పుడు హిడ్మా తన నివాస ప్రాంతాలు నివాస స్థలాలు మారుస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడం చాలా కష్టమని పోలీసులు భావించేవారు. ఇంతకీ మడావి హిడ్మా మావోయిస్టుల ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు నడిపిండు, ఎందుకోసం ఎటువంటి విధానాలను ఆశ్రయించిండు, ఎట్లా తన పోరాట పందాను ముందు తీసుకుపోయిండు ఒకసారి చూసి హిడ్మా అట్లాగే దేవా ఒక్కరేనా అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తాం. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండేది హిడ్మాకి. ఆ మూడంచెల భద్రతా వ్యవస్థకు సంబంధించి పూర్తిగా దగ్గరగా ఉండే అంటే 3 టీములుగా ఉండేది. ఏ టీం, బి టీం, సి టీం. ఈ మూడంచెల భద్రతా వ్యవస్థతో మడావి హిడ్మాకు సెక్యూరిటీ కల్పించేవారు మావోయిస్టులు. మొత్తం మీద ఏ టీంలో 10 మంది సభ్యులు ఉండేవారు. మధ్యలో ఉండే టీం బి టీం. ఏ టీం ఏమో అతి దగ్గరగా ఉంటుంది, బి టీము మధ్యలోగా ఉంటుంది. మధ్యలో ఉండే టీంలో బి టీం కాబట్టి 20 మంది మావోయిస్టులు సెక్యూరిటీ ఇచ్చేది. ఆ తర్వాత పూర్తిగా బయట 15 మంది సభ్యులతోటి సి టీం ఉండేది. అంటే మొత్తంగా ఏ బి సి అనేటువంటి 3 టీంలు హిడ్మాకి రక్షణ వలయంగా వారు ఉండేది. దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేసి ఆయనకు ఇచ్చేవారట. ఆయన సన్నిహితులు లొంగిపోయిన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం 2 సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని ప్రచారం. ఎక్కడైనా క్యాంపు వేసినా ఎక్కడైనా వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలి, అట్లా సంప్రదిస్తేనే తప్ప ఆయన కలవడు అనేటువంటిది కూడా ఉంది. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం ఆయన 6 నెలలకు ఒకసారి కనిపించేవాడట. ఎప్పుడు ఎక్కడ ఉంటుండు, ఏం చేస్తుండు ఎవరికి కూడా అందుబాటులోకి రాకుండా ఉండేది. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉందని చెప్తుంటారు. మరి ఏ భారీ దాడి జరిగినా ఇటు సల్వాజుడు సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్గా 2013 సంవత్సరంలో మే 25న సుక్మా జిల్లాలోని ధర్మలోయలో జరిపిన దాడిలో హిడ్మా కీలక పాత్ర వహించిండు అనేటువంటిది మనకందరికి తెలిసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక చాన్నాళ్ళ తర్వాత 2021 సంవత్సరం ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబుష్ చేసిండు. ఈ భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది. హిడ్మా పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. హిడ్మా పేరు చెప్తేనే భద్రతా దళాలకు నిద్ర పోని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా అరాన్పూర్ దగ్గర ఐఈడి బాంబులు పేల్చిన ఘటనలో 10 మంది డిఆర్జీ జవాన్లను చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలు ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడు అనేటువంటి ప్రచారం చేసిరు. మావోయిస్టు అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడట హిడ్మా. అటు హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందిన ఆదివాసీ బాలల సంఘం ద్వారా 1997లో 17 సంవత్సరాల వయసులోనే ఆయన మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళి విప్లవ భావాలను నరనరాన వంట పట్టించుకున్నాడు. 10వ తరగతి వరకే చదివిండట హిడ్మా. ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా కూడా మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ
మావోయిస్టు పార్టీలో ఉంటూ ఆయన నేర్చుకోగలిగిండు. ఆపై మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేసిండట. ఆపై జాగర్గొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిపాడు. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకుండు, సిద్ధాంతాన్ని వంట పట్టించుకుండు. గెరిల్లా పోరులో హిడ్మాకు మెలకువలు నేర్పింది కూడా చలపతి అనట. ఇక ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కుతూ వచ్చిన హిడ్మా అనేక మావోయిస్టు ఆపరేషన్లకు ముందుని నడిపిర్రు. ఇప్పుడు హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ పడినట్లయిందనేటువంటిది వాస్తవం. మరి హిడ్మా అసలు పేరు దేవా. మావోయిస్టు పార్టీలకు వచ్చిన తర్వాతనే హిడ్మాగా మార్చిరట. అసలు పేరు మాడ్వి దేవా. మావోయిస్టు పార్టీలకు వచ్చిన తర్వాత మాడ్వి హిడ్మా అనే పేరును పెట్టిర్రు అనేటువంటిది ఆయన గురువు లాంటి వాడైనటువంటి అర్జున్ దాదా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. రైట్. పూవర్తిలోనే హిడ్మా కంటే ముందు వినోద్ అనేటువంటి ఒక మావోయిస్ట్ ఉండే. ఆయనతో ఈయన లీగల్గా అంటే మావోయిస్టులో సంబంధాలు కొనసాగిస్తూనే బయట సివిల్గా తిరగడం ప్రారంభించిండు. 17 సంవత్సరాల వయసులోనే 97 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలోకి పోయిండు. పోయిన తర్వాత దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. టెక్నికల్ టీమ్ అని, లేకపోతే ప్లాటూన్స్ అని, ఇట్లా ఆర్గనైజేషన్ అని, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే నీకు ఏది కావాలంటే నేను ప్లాటూన్లో పోతా, సాయుధ బలగం అంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి సాయుధ బలగంలోకి పోయినప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు. అర్జున్ దాదా అనేటువంటి ఆ దళ కమాండర్ ఒక టెస్ట్ పెడతాడు. పరుగు పందెం పెట్టినప్పుడు ఆ పరుగు పందెంలో కొంత ఆయనకు ఆరోగ్య సమస్య, కాళ్ళలో నొప్పి ఉండడం చేత హిడ్మా కింద పడిపోతాడు. అది గమనించినటువంటి అర్జున్ దాదా, నువ్వు దీనికి పనికిరావు, ఈ సాయుధ బలగంలో ఈ రక్షణ దళంలో నువ్వు పనికిరావు, పోయి ఆర్గనైజర్గా ఉండు, మావోయిస్టులలో ఆర్గనైజర్గా ఉంటే నీకు అది ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఆ మావోయిస్టులకు పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే టెక్నికల్ టీంకి సంబంధించి దాంట్లోకి పంపిస్తారు. టెక్నికల్ దళంలో ఇక్కడ మనం చూడవచ్చు టెక్నికల్ డిపార్ట్మెంట్ టీడీ అంటారు మావోయిస్టులు. దాంట్లోకి పోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు టెక్నికల్ టీంలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. ఆదిలాబాద్ సంబంధించినటువంటి మావోయిస్టు దేవేందర్ రెడ్డి దగ్గర టెక్నికల్ టీం వరకు ఒక 2 నుండి 3 సంవత్సరాల పనిచేసి అందులో మెలకువలు నేర్చుకొని మళ్ళీ ఆయన ఆశయం ఏంది, దళంలో పనిచేయాలి, సాయుధ బలంలో ప్లాటూన్లో పనిచేయాలి అనేటువంటి ఆయన కోరిక మేరకు మళ్ళీ వచ్చి ప్లాటూన్లో ఉంటాడు. ఇట్లా అంచెలంచెలుగా ఎదిగినటువంటి మొదట ఆయన పార్టీలో చేరినప్పుడు మొదటగా ఆయన పేరు మడావి దేవా. పార్టీలో చేరిన 1997 ఆ సంవత్సరంలో ఆయన పేరు హిడ్మా పేరు విలాస్. ఆ తర్వాత ఉద్యమంలో కొనసాగుతున్న తరుణంలో హిడ్మాగా మావోయిస్టులు నామకరణం చేశారు. ఇట్లా ఆయన పేరు విలాస్ దేవా, విలాస్, హిడ్మా, ఇన్ని పేర్లతో ఆయన చివరగా హిడ్మాగా కొనసాగిండు. అంచెలంచెలుగా టెక్నికల్ టీంలో పనిచేసి చిన్న స్థాయిలో పనిచేసి పెద్ద స్థాయి కేంద్ర కమిటీ స్థాయి వరకు, అట్లాగే బెటాలియన్ పిఎల్జిఏ దళానికి నెంబర్ 1 పిఎల్జిఏ దానికి కమాండర్గా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి ఆయన మరణించడం బాధాకరం అనేటువంటిది ఒకటి చాలామంది ఆయన అభిమానులు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా హిడ్మానే దేవానే హిడ్మా అని మనం చెప్పుకోవచ్చు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా ఆయన మరణం జరిగిన తర్వాత ఒక షాకింగ్ ట్విస్ట్ మనకు కనబడతా ఉంది. అసలు హిడ్మా దేవా ఒక్కరేనా ఏంటి, ఒక్కరే ఏంటి అసలు ఈ ఘటన అని చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఎలా బయటకు వచ్చింది, ఏం జరిగింది, అసలు హిడ్మా దేవా ఒక్కరేనా,
ఏంటి విషయాలు అనేటువంటివి మీ ముందు తీసుకొస్తా. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా మనకు ఆయన మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. మావోయిస్టు ఉద్యమంపై గట్టి పట్టు ఉన్నటువంటి హిడ్మాను కోల్పోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో హిడ్మా హతమైండు. ఈ విషయం అందరు కూడా తెలిసిందే. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మడావి హిడ్మా పేరు వినిపించేది. మావోయిస్టు అనగానే మనకు హిడ్మా పేరు గుర్తుకొచ్చేది. ఎక్కడ అలజడి చెలరేగినా హిడ్మా పేరు గుర్తుకొచ్చేది. ఎప్పటికప్పుడు హిడ్మా తన నివాస ప్రాంతాలు నివాస స్థలాలు మారుస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడం చాలా కష్టమని పోలీసులు భావించేవారు. ఇంతకీ మడావి హిడ్మా మావోయిస్టుల ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు నడిపిండు, ఎందుకోసం ఎటువంటి విధానాలను ఆశ్రయించిండు, ఎట్లా తన పోరాట పందాను ముందు తీసుకుపోయిండు ఒకసారి చూసి హిడ్మా అట్లాగే దేవా ఒక్కరేనా అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తాం. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉండేది హిడ్మాకి. ఆ 3 అంచెల భద్రతా వ్యవస్థకు సంబంధించి పూర్తిగా దగ్గరగా ఉండే అంటే 3 టీములుగా ఉండేది. ఏ టీం, బి టీం, సి టీం. ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థతో మడావి హిడ్మాకు సెక్యూరిటీ కల్పించేవారు మావోయిస్టులు. మొత్తం మీద ఏ టీంలో 10 మంది సభ్యులు ఉండేవారు. మధ్యలో ఉండే టీం బి టీం. ఏ టీం ఏమో అతి దగ్గరగా ఉంటుంది, బి టీము మధ్యలోగా ఉంటుంది. మధ్యలో ఉండే టీంలో బి టీం కాబట్టి 20 మంది మావోయిస్టులు సెక్యూరిటీ ఇచ్చేది. ఆ తర్వాత పూర్తిగా బయట 15 మంది సభ్యులతోటి సి టీం ఉండేది. అంటే మొత్తంగా ఏ బి సి అనేటువంటి 3 టీంలు హిడ్మాకి రక్షణ వలయంగా వారు ఉండేది. దళంలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేసి ఆయనకు ఇచ్చేవారట. ఆయన సన్నిహితులు లొంగిపోయిన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం 2 సభ్యులు